హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన దేవాలయం శ్రీ నదీనాథ్ గణపతి దేవాలయం. ఇది మూసి ఒడ్డున్నే ఉంటుంది. మన హైదరాబాదులోని పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ నదీనాథ్ గణేష్ టెంపుల్ జుమేరాత్ బజార్ అఫ్జల్గంజ్లో ఉంది. ఇది దాదాపు 400 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ఈ ఆలయంలో మూసీ నది నుండి తీసిన ఇసుకచే తయారు చేయబడిన మూర్తి ఉంటుంది, గణపతి మూర్తి ఉంటుంది. అది రోజురోజుకు పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఇదే లక్ష్మీనారాయణుల వారి ఆలయం, కానీ లోపల అంతా చీకటిగా ఉంది. ఈ ఆలయంలోని గణపతి మూర్తి అన్ని దేవాలయాల్లో గణపతి మూర్తికి భిన్నంగా ఆకారంలో కానీ రంగులో కానీ ఇది మొత్తము వెండి రంగులో పూత పూసినట్టుగా ఉంటుంది. ఆకారం కూడా అన్ని గణపతి మూర్తులలాగా ఉండదు. లోపల చీకటిగా ఉంది కాబట్టి మీకు విగ్రహం సరిగా కనబడడం లేదు. అందుకే నేను అడిషనల్గా ఇమేజ్లో చూపిస్తున్నాను. ఇచ్చట ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు కూడా జరపబడతాయి. మరి ఒక విశేషం ఏమిటనగా ఆలయంలో 2 మూషికాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి వెండి మూషికం. ఏదైనా మనము గణపతిని ఏదైనా కోరిక కోరుకోవాలనుకుంటే ఈ మూషికం చెవిలో చెబుతారట. ఈ మూషికము గణపతికి చేరవేస్తుందట. చూసారా ఈ 2 మూషికాలను? కుడివైపు ఉన్న మూషికం చెవిలో మన కోరికని చెప్పాలి. ఇచ్చట ఆలయంలో శివలింగాలు కూడా ఉన్నాయి. శివలింగాలు 2 శివలింగాలు ఉన్నాయి. మరి ఒక చిన్న లింగం కూడా ఉంటుంది. మొత్తంగా 3 శివలింగాలు భక్తులచే అభిషేకాలు అందుకుంటాయి. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది, మరియు లక్ష్మీనారాయణుల గుడి కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తుల రద్దీ ప్రతిరోజు మామూలుగా ఉన్న బుధవారం మాత్రం చాలా రద్దీగా ఉంటుందంట. చాలామంది భక్తులు వస్తారంట. ప్రత్యేకమైన రోజు బుధవారం. ఆ రోజు ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు కూడా జరపబడతాయంట. బుధవారం రోజు తెరిచి ఉంచే సమయం కూడా రాత్రి 12 గంటల వరకు ఉంటుందంట ఆలయం. భక్తులు కూడా రాత్రి 12 గంటల వరకు వస్తూనే ఉంటారంట. చూడండి, వీళ్ళు ముడుపు కడుతున్నారు. ముడుపులో కొబ్బరికాయ మరియు బెల్లము పెట్టి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి ముడుపు కడతారు. ఈ ఆలయంలో ముడుపు కట్టి మనము ముడుపు మొక్కుకున్న తర్వాత 16 బుధవారాలు ప్రతి బుధవారము వచ్చి 11 ప్రదక్షిణాలు చేయాలి. ఈ ఆలయంలో మరి ఒక విశేషం ఏమిటంటే మనము మామూలుగా కొబ్బరికాయ తెచ్చి దేవుడికి సమర్పిస్తాము. ఈ ఆలయంలో మాత్రం బెల్లం కూడా సమర్పించుకోవచ్చు.